లైవ్ లో చూస్తున్నాను కొన్ని రివ్యూస్ ని ఆన్లైన్ లో ట్విట్టర్ లో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రివ్యూస్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక రివ్యూ వచ్చింది. ఆ రివ్యూ ఏంటంటే ఏ కంప్లీట్ అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. అవుట్ స్టాండింగ్ కాదు, అవుట్డేటెడ్ అనే పదం వినిపించింది ఇక్కడ. కారణం ఏంటంటే నెక్స్ట్ కమింగ్ లో ఏ కమర్షియల్ ఫిలిం లైక్ దిస్ డస్ నాట్ నెసెసరీ నీడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రైటింగ్, బట్ ఇట్ అట్లీస్ట్ నీడ్ సమ్ ఫ్రెష్నెస్. కొత్తదనం లేదు, ఆ సినిమాలో కొత్తదనం కనిపించలేదని చెప్పి ఒక వ్యక్తి ట్వీట్ చేశారు. దిస్ వన్ ఫీల్స్ అవుట్డేటెడ్ టు ద కోర్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్. సో ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అవుట్డేటెడ్, ఫ్రెష్నెస్ లేదు. ఎప్పుడో పాత సినిమాలకు సంబంధించి కామెడీ మాదిరిగా ఉంది అని చెప్తున్నారు. ఇంకొక ఆడియన్ ఏమో అద్భుతంగా ఉంది సినిమా అంటున్నారు. అవుట్డేటెడ్ సినిమా కారని అంటే ఆ రివ్యూయర్ కింద వచ్చిన కామెంట్స్ ఇవన్నీ కూడా. సో డైరెక్ట్గా థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం మనం చూస్తున్నాం. ఇంకా రివ్యూస్ చెప్పే ముందు డైరెక్ట్గా లైవ్కి వెళ్ళిపోతాను నేను. రైట్, శ్రీరాములు థియేటర్ దగ్గర నుంచి ప్రతినిధి అనింద్ర సిద్ధంగా ఉన్నారు. అనింద్ర, సిచ్యువేషన్ ఏంటి? ఫ్యాన్స్ హడావుడి ఎలా కొనసాగుతోంది? ఉగాది రోజున ఉస్తాద్ భగత్ సింగ్ ఎటువంటి సందడి నెలకొంది? ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ దగ్గరికి వస్తూ ఉన్నారు. 7:20కి ఇక్కడ షో స్టార్ట్ అవబోతుంది. సో ఫ్యాన్స్ ఆల్రెడీ కొంతమంది టికెట్స్ తీసుకున్నారు, కొంతమంది టికెట్స్ ఇక్కడ తీసుకోలేదు. కొంతమంది టికెట్స్ ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ కౌంటర్ ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ కొంతమంది మాత్రం ఇక్కడ టికెట్స్ బ్లాక్లో 1000 రూపాయలకు అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ టికెట్ ప్రైస్ అనేది పెంచలేదు, ఆ టికెట్ ప్రైస్ హైక్ చేయలేదు. తెలంగాణలో నార్మల్ టికెట్స్ సింగిల్స్ కింద 175 రూపీస్, మల్టీప్లెక్స్లో 295 రూపీస్ ఏదైతే నార్మల్ రేట్స్ ఉన్నావో ఈ రేట్స్తోనే సినిమా టికెట్స్ అనేవి ఉన్నాయి. కానీ కొంతమందికి బుకింగ్స్ అయినాయి. ఎర్లీ మార్నింగ్ షోస్ కొన్ని థియేటర్స్ బుకింగ్స్ పెట్టినప్పటికీ కూడా కొన్ని థియేటర్స్లో మాత్రం బుకింగ్స్ పెట్టకుండా థియేటర్ దగ్గర వాళ్ళు బ్లాక్లో అమ్మడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్లియర్గా చెప్పారు, టికెట్ రేట్స్ పెంచితే అది ట్యాక్స్ కింద గవర్నమెంట్కి వెళ్తుంది, లేదంటే ఇలా బ్లాక్లో వెళ్ళిపోతుంది అని చెప్పేసి అది కొన్ని చోట్ల కనిపిస్తుంది. ప్రస్తుతానికి శ్రీరాములు థియేటర్ దగ్గర మాత్రం హంగామా, ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ వస్తూ ఉన్నారు. హంగామా నెలకొంది ఇక్కడ. ఫ్యాన్స్ మొత్తం కూడా ఎర్ర టువాల్ వేసుకుని ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాడ్జ్ కట్టుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫ్యాన్స్. ఓకే, ఏం మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్? ఎలా ఉంది అంటే ఓజీకి ఒక మంచి హై ఎక్స్పెక్టేషన్స్, డెఫినెట్గా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అన్నట్టు ఉన్నారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి ఎంతో కొంత చిన్న డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. చెప్పలేము, లోనకి వెళ్ళినంత వరకు ఏది క్లీన్ చేయలేము. బాగానే ఉంటుంది అనుకుంటాను నేనైతే బ్యాకప్. ఓకే, సో ట్రైలర్ ఎలా అనిపించింది? హైప్ క్రియేట్ చేయగలిగిందా? బాగుంది, ట్రైలర్ బాగుంది. చూడాలి ఇంకా దాని గురించి ఆలోచన. ఆయన లుక్స్ కానీ డాన్స్ కానీ, ఇందులో డాన్స్ ఎక్కువగా డ్యాన్స్ ఉంది కనుకనే అదే దాని గురించి వచ్చాము. జనరల్ ఐడియా లేదు, డ్యాన్స్ ఉంది కనుక వచ్చాము. దురంధర్ 2 ఏమన్నా పోటీ అనుకుంటారా ఇక్కడ? అది దానికి సంబంధం లేదు. జనరల్ ఐడియా లేదన్నా. ఎక్కడి నుంచి తగ్గిస్తున్నారు ఇప్పుడు. సినిమా ఎట్లా చూస్తారా? ఓటీతో చూసాను, ఇప్పుడు ఇంకోటమ్మ చూస్తున్నాను. ఎందుకంత బజ్ లేదు, అంత హైప్ లేదు అంటూ కూడా బయట సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సాంగ్ ఎట్లా ఉంటుంది? హైప్ చాలా బాగుంటుంది సినిమా. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నా ఎక్స్పెక్ట్ అంతే ఓజికి మించి ఉంటుందా నా ఎక్స్పెక్టేషన్ అంతే. ఓకే, ఓవైపు దేవిశ్రీ మ్యూజిక్, ఓవైపు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఈ కాంబినేషను హరిశంకర్ డైరెక్షన్లో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆల్రెడీ తమన్ చూపించాడు ఓజికి ఎట్లా ఉంటుందని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు. ఇప్పుడు తమన్ ఎందుకంటే బిజులో వరుస సినిమాలు ఉన్నాయి, సో తను కొట్టలేదు, తమన్ కొట్టాడు. ఇంకా హైప్ ఉంటుంది మూవీ అంత. హైప్తో వచ్చాము అందరం. ఓకే, సో ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? రీచ్ అయింది. ట్రైలర్ చాలా బాగుంది. దురంధర్ 2 ఇప్పుడు వచ్చింది, సో దానికి పాన్ ఇండియా మూవీ అది. సో ఇప్పుడు ఓన్లీ ఒకేలా రిలీజ్ చేశారు. సో గెట్ బ్యాక్ టు అనింద్ర మన దగ్గర మళ్ళీ వస్తాను. సో ఫ్యాన్స్ హడావుడి కనబడుతోంది మనకి. సో ఒకసారి ఏపీకి వెళ్దాం. ఏపీలో ఒంగోలులో సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఒంగోలులో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఒంగోలు థియేటర్ దగ్గర ఎటువంటి హడావుడి వాతావరణం నెలకొంది? అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు? ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు? అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజు విడుదలైతే అవుతుంది. ఈ సందర్భంగా కూడా అభిమానులు ఎంతో పండుగ చేసుకున్నారు, ఎందుకంటే స్టార్ డైరెక్టర్